ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఐటమ్ రాజా రీలోడెడ్. ఒక ఐటమ్ సాంగ్ నేను చేస్తాను, వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత 4 క్వశ్చన్లు రెడీగా ఉంటాయి. ఆ క్వశ్చన్ చెప్పడానికి మీరు బజర్. నేను క్వశ్చన్ ఎంత చెప్పిన తర్వాత విన్నాకనే నొక్కాలి. ఎవరైతే ముందుగా నొక్కారో వాళ్ళే సమాధానం చెప్తారు. రైట్ అయితే 1 lakh మీకు, రాంగ్ అయితే 1 lakh మాకు. నేను చెప్పేటప్పుడు బజర్ కానీ తొందరపడి నొక్కేస్తే క్వశ్చన్ మీదే, ఆన్సర్ మీదే. ఓకేనా? ఐటమ్ రాజా పిలిచేద్దాం. ఓకే అన్న. లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా రీలోడెడ్. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ, నీకు నాకు ఊగింది జెండా. చలో జజ్జనకా చలో జజ్జనకా ఎక్కుపెట్టి కంటి చూపు దించకే, గుక్క పెట్టి ఉక్కపోత పెంచకే. ఎక్కుపెట్టి కంటి చూపు దించకే, గుక్క పెట్టి ఉక్కపోత పెంచకే. నువ్వేమో దంద, నేనేమో రజని కంద, నిన్ను నన్ను ఆపేది ఉందా? చలో జజ్జనకా మహేష్, అనన్య, విశ్వ. సో 4 క్వశ్చన్లు నా దగ్గర రెడీగా ఉన్నాయి. ఓకేనా? ఓకే అన్న. నా ఫస్ట్ క్వశ్చన్ మీ ముగ్గురికి. పాట మొత్తంలో ఐటమ్ రాజా అండ్ హీరోయిన్ సిగ్నేచర్ స్టెప్ ఎన్నిసార్లు చేశారు? విశ్వ అంటే విడివిడిగా అవ్వచ్చు, కలిపి కూడా ఉండొచ్చు. ఓకే, 7 times. 7 times షూర్. సిగ్నేచర్ స్టెప్ అంటే నేను ఆన్సర్ చేయొచ్చా? తప్ప కాదు, ఇదా అన్న? సిగ్నేచర్ స్టెప్ ఉంది కదా. సారీ, ఇదైతే 4 times అన్న. 4 times. 4 times. షూర్? యా షూర్. కన్ఫర్మ్. ఒకసారి బాగా ఆలోచించుకో. అన్న 4 అన్న. షూరా? 4 అనుకుంటున్నా. ఫిక్స్ అయిపోయావా? 4 ఫిక్స్ అన్న. ఫిక్స్. కన్ఫర్మ్. విశ్వ, యు ఆర్ రాంగ్ ఆన్సర్. అబ్బా, నేను ఒకసారి, ఆ అమ్మాయి ఒకసారి, ఇద్దరం కలిపి క్లైమాక్స్ లో ఒకసారి. పోతాయి కभी कभी होता है. ఓకే, సో ఇప్పుడు నా సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. మరి ఐటమ్ రాజా చైర్ మీద కూర్చున్నప్పుడు ఏ కాలు మీద వేసుకున్నాడు? అనన్య రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ మీద వేసుకున్నా. షూర్? కన్ఫర్మ్. బాగా ఆలోచించుకో. కన్ఫర్మ్ సార్. కన్ఫర్మ్. దేవుడి పైన భారం. అనన్య, యు ఆర్ రాంగ్ ఆన్సర్. కాదు, రైట్ ఆన్సర్. ఫ్యాంటాస్టిక్. నా థర్డ్ క్వశ్చన్ మీ ముగ్గురికి. ఐటమ్ రాజా ఏ చేత్తో కూల్ డ్రింక్ బాటిల్ని విశ్వ
నువ్వే ఆన్సర్ చెప్పి నువ్వే క్వశ్చన్ చెప్పాలి. అంతే. ఏ చేతితో పట్టుకొని ఇసిరేసాడు అది క్వశ్చనా? అంటే ఏ చేతితో పట్టుకుండు అది క్వశ్చనా? అంటే అదే అనుకున్నాను క్వశ్చన్. ఓకే, ఆన్సర్ రైట్ హ్యాండ్. షూర్. షూర్. ఎందుకు తొందరపడి నొక్కేస్తున్నావు విశ్వ? అలా కాదన్నా, క్వశ్చన్ అయిపోయింది అనుకుని నేను నొక్కేసావా? ఏ హ్యాండ్తో పట్టుకోవడం అనుకుని. మళ్ళీ అబ్బా, తప్పు చేయలేదు, రైట్ ఆన్సర్. పర్ఫెక్ట్. ఓకే, నా ఫోర్త్ క్వశ్చన్ మీ ముగ్గురికి. ఐటమ్ రాజా వేసుకున్న షూకి లేస్. మహేష్, ఈ క్వశ్చన్ కూడా తెలుసు సార్ నిజంగా. లేస్ అని ఆపేసినా కానీ నేను నొక్కేసి. సరే లేస్ అని ఆపేసాను. క్వశ్చన్ చెప్పేసి ఆన్సర్ కూడా నువ్వే చెప్పి. ఐటమ్ రాజా ఏ లేస్ ప్యాకెట్ తిన్నాడు? లేస్ ప్యాకెట్. షూ అయితే బ్లాక్ సార్, లేస్ గుర్తులేదు సార్. బ్లాక్ లేస్ సార్. బ్లాక్. ఐటమ్ రాజా లేస్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి పోనీ చెప్పే నువ్వే. అది ఎస్సా నో అనేది నేను చెప్పేస్తాను. ఐటమ్ రాజా లేస్ కట్టుకున్నాడా లేదా? కట్టుకున్నాడు సార్. అది కదా? లేదు, అక్కడ నొక్కారు కాబట్టి వాళ్ళే చెప్పాలి. ఇందాక నువ్వు చెప్పినట్టే వాళ్ళే చెప్పేసి. చెప్పు. పోనీ ఇంకో నీకు హింట్ కూడా ఇస్తా. ఐటమ్ రాజా వేసుకున్న షూకి లేస్ అనే లోపల నొక్కిస్తావు కాబట్టి లేస్ ఉందా లేదా? లేదు సార్. లేదు. షూర్. షూర్. కన్ఫర్మ్. పక్కా. మహేష్, క్వశ్చన్ ఇదే, ఆన్సర్ కూడా చెప్పేశావు కాబట్టి లేదు అనే మాట చెప్పావు. దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. కాదు, రైట్ ఆన్సర్. అమ్మకుటి అందమంత వంపకే అగిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. సో మొత్తానికి మళ్ళీ మహేష్ 5 lakhs, అనన్య 6 lakhs, విశ్వ 5 lakhs. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీ ఇద్దరు 5-5 ఉన్నారు కాబట్టి మహేష్ అండ్ విశ్వ మీ ఇద్దరు అక్కడ బెస్ట్ ఆఫ్ 3 ఆడతారు. 6 lakhs తను ఉంది కాబట్టి నా పక్కన ఉంటుంది. ఫైనల్ రౌండ్లో మీ ఇద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో అమ్మ ఫైనల్గా ఆడుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న గంట కొట్టి సమాధానం చెప్పిన వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్ అవుతారు. ఓకే. అంటే 6 lakhs రూపీస్ సంపాదించుకుంటారు. 6 lakhs ప్లస్ మీ మనీ ఎంతవరకు సంపాదించుకుంటారు. ఓకేనా? ఓకే అన్న. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.